యెహోషువ గ్రంథం క్లుప్త పరిశీలన. యెహోషువ గ్రంథం సులువైనటువంటి పద్ధతిలో చరిత్రను చాలా తేలికగా గ్రహించడానికి మనము ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి క్లుప్త పరిశీలనని మనం చదువుదాం. ఈ యెహోషువ గ్రంథం క్లుప్త పరిశీలనను గురించి మనం ఆలోచన చేసి తర్వాత దీన్ని సులువైనటువంటి పద్ధతిలో చరిత్రను అవగాహన చేసుకున్న తర్వాత గ్రంథాన్ని చదివితే చాలా తేలిగ్గా అర్థమయ్యే అవకాశం ఉందని నేను ఈ సమయంలో మనం చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతులను మనము క్లుప్తంగా పరిశీలన చేద్దాం. క్లుప్తంగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సంగతుల్లో మనము ఒక అంశాన్ని బట్టి మనం చదువుతాం. కానాను స్వాధీనం అనే ఒక అంశంతో చదువుతాం. ఇశ్రాయేల్ ప్రజలు కానాను భూభాగాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు, ఈ కానాను భూభాగం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఆయా సంఘటనల గురించి మనం ఈ సమయం ముందు చదువుతాం. కానాను స్వాధీనం అనే ఒక అంశంతో మనము 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం చదువుతాం. ఇందులో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొదటి భాగం దేవుని శక్తి, రెండవ భాగం దేవుని యొక్క శిక్ష, మూడవ భాగం దేవుని ఆజ్ఞలు. ఈ 6 నుంచి 12 అధ్యాయంలో ఉన్నటువంటి ఆయా సంఘటనలు మనము 3 భాగాలు చేయడం జరిగింది. మొట్టమొదటిది దేవుని శక్తి, రెండవది దేవుని శిక్ష, మూడవది దేవుని ఆజ్ఞలు. మొట్టమొదటిది దేవుని శక్తిని గురించి మనము గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే 3 గొప్ప విజయాలను బట్టి దేవుని యొక్క శక్తిని మనము గ్రహించవచ్చు. 3 గొప్ప విజయాలను బట్టి దేవుని యొక్క శక్తి కనపరచబడింది. మొట్టమొదటిది ఎరికో ప్రాంతాన్ని జయించినప్పుడు ఎరుకో పట్టణంపై జయించినప్పుడు దేవుని యొక్క శక్తి కనపరచబడింది. రెండవది అయ్యాలోన్లో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేయగా యెహోషువ ప్రార్థన విని దేవుడు సూర్యుడిని చంద్రుడిని నిలబెట్టడం జరిగింది. అక్కడ దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడింది. మూడో సంఘటన ఏంటంటే హాసోరులో కూడా దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడింది. ఈ దేవుని శక్తి 3 యొక్క గొప్ప విజయాలను బట్టి దేవుని యొక్క శక్తి కనపరచబడింది. 6 నుంచి 12 అధ్యాయాల్లో జరిగినటువంటి ఆ సంఘటనలో 3 యొక్క గొప్ప విజయాలను బట్టి దేవుని యొక్క శక్తిని మనము గ్రహించగలం. నెంబర్ 2 దేవుని యొక్క శిక్ష. దేవుని యొక్క శిక్ష అన్నది ఆకోర్ లోయలో జరిగింది. ఆకోర్ లోయలో దేవుని యొక్క శిక్ష అన్నది ఇక్కడ ఆకాను పాపంలో పట్టబడి శిక్ష విధించటాన్ని మనము గ్రహించగలం. కాబట్టి ఆకోర్ లోయలో దేవుని యొక్క శిక్ష. నెంబర్ 3 దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలు అన్నది 2 పర్వతాలపైన దీవెనలు అలాగే శాపాలు ప్రకటింపబడ్డాయి. 2 పర్వతాలను బట్టి పర్వతాలపై అంటే 2 పర్వతాలలో మొట్టమొదటి పర్వతం గెరిజీము పర్వతం ధర్మశాస్త్ర సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ ప్రకటించారు ఆశీర్వాదాలు. రెండవది ఏబాలు పర్వతం, ఇది ధర్మశాస్త్ర సంబంధమైన శాపాలకు ఇక్కడ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యెహోషువ గ్రంథంలో 3 భాగాలను గురించి ఆలోచన చేశాం. దేవుని శక్తి 3 గొప్ప విజయాలను బట్టి దేవుని యొక్క శక్తిని కనపరుస్తాడు. 3 యొక్క గొప్ప విజయాలను బట్టి దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడింది. నెంబర్ 2 దేవుని యొక్క శిక్ష. దేవుని యొక్క శిక్ష అన్నది ఆకోర్ లోయలో జరిగింది. ఆకాను పాపంలో పట్టబడినప్పుడు శిక్ష విధించడం బట్టి దేవుని యొక్క శిక్షను అక్కడ మనం గ్రహించగలం.
నెంబర్ 3 దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు 2 పర్వతాలపై దీవెనలు, శాపనాలు ప్రకటింపబడ్డాయి. ఆ 2 పర్వతాల్లో మొదటిది గెరిజిము పర్వతము. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆశీర్వాదాలు అక్కడ పఠించారు లేదా ప్రకటించారు. నెంబర్ 2 ఏబాలు పర్వతం. ధర్మశాస్త్ర సంబంధమైన శాపాలు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఈ యెహోషువ గ్రంథంలో 6-12 అధ్యాయాలు ఉన్నటువంటి పరిశుద్ధులు, పాపులు. పరిశుద్ధుడు ఎవరునంటే యెహోషువ. పాపి ఎవరునంటే ఆకాను. ఆకాను, కొందరు గిబియోనీయులు, అదోని సేదేకు అనేటటువంటి వ్యక్తులు. వీరు పరిశుద్ధులు, పాపులు. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి 6-12 అధ్యాయాల్లో కీ పాయింట్‌గా మనము ఒక వచనాన్ని హృదయంలో ఉంచుకోవాలి. 78వ కీర్తన 5వ వచనంలో వారి ఎదుట నేను అన్యజనులను వెళ్ళగొట్టెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యాన్ని వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అన్యజనులు వెళ్ళగొట్టి అన్యజనుల యొక్క గుడారములలో ఇశ్రాయేలు ప్రజలను నివసింపజేసేడునంట దేవుడు. అది కనాను స్వాధీనం చేయించాడు దేవుడు యెహోషువ ద్వారా. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. అన్యజనులు కనాను భూభాగంలో ఉన్నటువంటి 7 జాతుల అన్యజనులు వారిని వెళ్ళగొట్టి కొలనూలు చేత వారి స్వాస్థ్యాన్ని వారికి పంచి ఇచ్చెను. కొలనూలు చేత వారి యొక్క స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడంటే పంచి ఇచ్చాడు. పంచి ఇచ్చి ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేశాను. ఈ అన్యజనులు ఎవరైతే కనాను భూభాగంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆ 7 జాతుల వారు నివాసం చేస్తున్నటువంటి ఆ యొక్క గుడారములలో ఇశ్రాయేలు ప్రజలను నివసింపజేశాను అని ఈ యొక్క 6-12 అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం మొత్తం ఈ యొక్క వచనంలో ఉన్నాం. ఈ 6 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని ఒకే వచనంతో మనం చదువుతున్నాం. ఒకే వచనంతో మనం ఏం చేస్తున్నాం అంటే చరిత్రను సులువైన పద్ధతిలో అవగాహన చేసుకుంటున్నాం. దీని గురించి క్రొత్త నిబంధనలో కూడా వ్రాయబడింది. ఈ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో విశ్వాసమును బట్టి 7 రోజులు ప్రదక్షిణములు చేయగా ఎరికో గోడలు కూలెను అని వ్రాయబడింది. విశ్వాసమును బట్టి 7 రోజులు ప్రదక్షిణములు చేయగా ఎరికో గోడలు కూలెను అని వ్రాయబడింది. కాబట్టి ఈ యెహోషువ గ్రంథాన్ని క్లుప్తంగా మనం ఇలాగూ పరిశీలించి చదవగలిగినట్లయితే సులువైనటువంటి పద్ధతిలో చరిత్ర మనకు అవగాహన వస్తుంది అనే విషయాన్ని ఈ యొక్క సమయం ముందు మనం చేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 6-12 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సంఘటనలు మనము కానాను స్వాధీనం అనేటటువంటి అంశంతో చదివేము. అందులో ముఖ్యమైన 3 భాగాలు ఉన్నాయి. దేవుని శక్తి, దేవుని శిక్ష, దేవుని ఆజ్ఞలు. దేవుని యొక్క శక్తి అన్నది 3 గొప్ప విజయాలను బట్టి మనము గ్రహించవచ్చు. మొట్టమొదటిది ఎరికోపై విజయం, దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడింది. అయ్యాలోను యొక్క విజయం, దేవుని యొక్క శక్తి కనపరచబడింది. హాసోరులో విజయం, దేవుని యొక్క శక్తి కనపరచబడింది. దేవుని యొక్క శిక్ష, ఆకూరు లోయలో దేవుని యొక్క శిక్ష అన్నది ఆకాను పాపం చేసి పట్టబడినప్పుడు శిక్ష అన్నది ఆకానుకు విధించబడింది, దేవుని యొక్క శిక్ష. మూడవది దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలు 2 పర్వతాలపై దీవెనలు, శాపాలు ప్రకటింపబడ్డాయి. ఆ 2 పర్వతాలు ఏమిటి అంటే గెరిజిము పర్వతం, అందులో ధర్మశాస్త్ర సంబంధమైన ఆశీర్వాదాలు అక్కడ పఠించారు. రెండవ ఈ ఏబాలు పర్వతంలో ధర్మశాస్త్ర సంబంధమైన శాపాలు అక్కడ పఠించడం జరిగింది. ఈ యెహోషువ గ్రంథంలో పరిశుద్ధులు ఎవరు, పాపులు ఎవరు అంటే పరిశుద్ధుడు యెహోషువ, పాపులు ఎవరునంటే ఆకాను, కొందరు గిబియోనీయులు, అదోని సేదేకు, వీళ్ళు పాపులు, ఒకడు పరిశుద్ధుడు. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి సులువైనటువంటి పద్ధతిలో గ్రహించడానికి ఒకే వచనాన్ని మనం గ్రహించినప్పుడు 78వ కీర్తన 55వ వచనంలో వారి ఎదుట నేను అన్యజనులను వెళ్ళగొట్టాను, కొలనూలు చేత వారి స్వాస్థ్యాన్ని వారికి పంచిచ్చాను, ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారంలో నివసింపజేసాను అనే వచనాన్ని మనం చదువుకున్నాం. దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:30 వచనంలో కూడా మనం చదివాం. విశ్వాసమును బట్టి
7 రోజులు ప్రదక్షిణములు చేయగా ఇరుకో గోడలు కూలెను అని ఉంది. కాబట్టి ఇది యెహోషువ గ్రంథ క్లుప్త పరిశీలన 6-12 అధ్యాయంలో ఉన్నటువంటి సులువైనటువంటి అవగాహన. దీన్ని బట్టి మనము చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇది అవగాహన చేసుకున్న తర్వాత వరుస క్రమంలో మనం చదివినట్లయితే చరిత్ర చాలా సులువుగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉందనే ఒక విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.